సో ఇక్కడ నుంచి మనకు తమలపాకులు వస్తాయి. మనం ప్రస్తుతానికి తూనీలో ఉన్నాం. సో ఇదంతా తూని ప్రాంతంలో ముందుగా ఈ మొక్కను నాటుకొని దీనికి ఎందుకంటే తమలపాకు పెరగడానికి సపోర్ట్గా ఈ మొక్క కావాలి. సో అందుకోసమని ఎప్పటికీ వాటర్ కూడా ఉండాలి. నీడ ప్రాంతంలో ఇది పెరగడానికి అవసరం. జాగ్రత్త బా. ఇంకా ముందుకేముందండి? కానీ కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని వస్తాయి ఆల్రెడీ, మళ్ళీ వస్తాయి. 15 రోజుల తర్వాత వస్తాయి. ఒకసారి ఒక లైన్ ఒక్కసారి కోస్తారండి, మళ్ళీ 15 రోజుల తర్వాత కోస్తారు. 15 రోజుల తర్వాత 15 రోజులు 13 రోజులు అంటే మనకి బేరలు పెట్టి బేరలు ఉన్నాయనుకో తప్పదు వేయాలి. బయటికి తీసుకుంటాం. ఒకసారి ఒక మొక్క నాటినాక దాన్ని లైఫ్ టైం ఎన్ని రోజులు ఉంటుందండి? కరెక్ట్గా సంవత్సరంన్నర తర్వాత కంప్లీట్గా తీసేయాలా? తీసేయాలి. మళ్ళీ ఏరే దాంట్లో ఇందులో పని అంటే ఏరు కొనరా వల్ల ఇది అంటే ఇది కట్ చేసుకోవడం, మళ్ళీ ఇది పైకి వెళ్ళిపోద్ది. ఇది ఉందా ఇంకా పైకి వెళ్తుంది, దానికి చివరికి కట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కట్ చేసి కప్పెడతా అనమాట.